10th శ్లోకంలో మనకి భావంలో ఏముందంటే, డ్రాయింగ్ అ లాంగ్ సై అండ్ షేకింగ్ హిస్ హెడ్ అండ్ ఫిక్సింగ్ హిస్ ఐస్ ఆన్ దట్ డిస్క్రిప్ట్ ఓల్డ్ మ్యాన్ and looking round towards the delighted multitude of people, then he uttered these distressed words. సో ఇట్లా ఒకసారి ఊపిరి తీసుకుంటారు కదా, సో అలా తీసుకొని తలకాయ ఊపుకుంటూ తన కళ్ళని అలా ఇలా చేసుకుంటూ ఆ ఓల్డ్ మ్యాన్ని చూసుకుంటూ ఎవరైతే ప్రిన్స్ ఉన్నాడో అతను చాలా స్ట్రెస్డ్గా, అంటే ఇట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమో ఇట్లా మాట్లాడుతున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఇప్పుడు మనము. ఇది మనకి నెక్స్ట్ లెవెల్త్ దాంట్లో ఉందన్నమాట భావంలో. ఓల్డ్ ఏజ్ థస్ స్ట్రైక్స్ డౌన్ ఆల్ అలైక్ అవర్ మెమరీ, కమ్లీనెస్ and valor, and yet the world is not disturbed even when it sees such a fate visibly impending. సో ఇక్కడ ఏమంటున్నారు, ఓల్డ్ ఏజ్ అనేది ఏంటిదంట, మెమరీ అనేది తగ్గించేస్తుందంట. ఇంకా ఏదైతే మనిషిలో ఉండే శక్తి అవన్నీ కూడా తగ్గించేసి ఆ ఏజ్ అనేది అంత అంటే చాలా వీక్ ఉంటారు కదా, సో అదే అని చెప్తున్నారు మనకి 11th భావంలో. నెక్స్ట్ 12th భావంలో ఏం చెప్తున్నారు, then the same deities created another man with his body all afflicted by disease, and on seeing him the son of Suddhodana addressed the charioteer having his gaze fixed on the man. సో ఇప్పుడు దాకా ఓల్డ్ మ్యాన్ని క్రియేట్ చేసినారు కదా గాడ్ని ప్రిన్స్ ముందుకు పంపించడానికి. ఇప్పుడు ఇంకొక డిసీజ్ ఉన్న పర్సన్ని క్రియేట్ చేసినారంట. సో క్రియేట్ చేసి ఈ మనిషి ముందుకు పంపించినప్పుడు అప్పుడు ఆ ప్రిన్స్ అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది, ఇక్కడ గాడ్స్ ఉన్నారంట. సో ఫస్ట్ ఏం చేసినారు గాడ్స్, ఈ ప్రిన్స్కి జ్ఞానోదయం అవ్వాలని చెప్పి ఫస్ట్ ఏం చేసినారు, ఒక ఓల్డ్ మ్యాన్ని అతను ముందుకు పంపించినారు. అప్పుడు ఎవరైతే ఆ రథసారథి ఎవరైతే రథం నడుపుతున్నాడో అతను అడిగితే అతను ఏం చెప్పినాడు, ఓల్డ్ ఏజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఇప్పుడు ఆ గాడ్స్ ఏం చేసినారు, ఒక డిసీజ్ ఉన్న పర్సన్ని క్రియేట్ చేసి ఈ ప్రిన్స్ రథం ముందుకు పంపించినారు. అంటే ఏదైతే గుర్రంది అది ఉందో వెహికల్ దాని ముందుకు పంపించినారు ఎవరిని, ఒక డిసీజ్ ఉన్న పర్సన్ని. సో ఇప్పుడు అతను ఆ ప్రిన్స్ మళ్ళీ ఆ రథం నడిపే వ్యక్తిని అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు, ఎవరి పర్సన్ అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ 13th దాంట్లో ఏముంది, హూ ఈజ్ దిస్ younger man with a swallow belly, his whole frame shaking as parts, his arms and shoulders hanging loose, his body parts all pale and thin and walking with the help of another man uttering plaintively the word, oh mother, who prays is this. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి, ఎవరైతే ఆ మనిషి ఉన్నాడో డిసీజ్ ఉన్న పర్సన్ని గాడ్స్ పంపించినారు కదా ఇప్పుడు. సో ఆ పర్సన్ ఎలా ఉన్నాడు అంట, మొత్తం బాడీ లూజ్ ఉండి వీక్ ఉండి చాలా అతను నడవడానికి రాకుండా అట్లా డిసీజ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, సో ఆ పర్సన్ అంత దారుణంగా ఉన్నాడంట. అతను ఇంకొక పర్సన్ భుజం మీద బరువు వేసుకుంటూ అంటే సపోర్ట్ తీసుకుంటూ నడుస్తున్నాడంట. సో ఇప్పుడు ఈ ప్రిన్స్ అడిగినాడంట, ఎవరు ఆ పర్సన్ ఒకరి మీద బరువు వేసి అంటే ఒకరు సపోర్ట్ తీసుకొని వాక్ చేస్తున్నాడు, అతనికి ఏమైంది, ఏమైంది అతనికి అని చెప్పి అడిగినాడంట ఎవరిని, ఆ రథం నడిపే పర్సన్ని. Then the charioteer answered, O gentle sir, it is a great affliction called sickness that has grown up caused by the inflammation of body tissues and components, which had made even this strong man no longer master of himself. సో ఇప్పుడు ఎవరైతే ఆ రథం నడిపే పర్సన్ అంటే ఆ గుర్రం సవారీ నడిపే పర్సన్ ఉన్నాడు కదా డ్రైవర్, సో అతను ఏం చెప్తున్నాడంట, హార్స్ది అది ఉంటుంది కదా వెహికల్, దాన్ని నడిపే పర్సన్ ఏం చెప్తున్నాడంట, ఎవరైతే ఇప్పుడు ఎదురొచ్చే పర్సన్ ఉండో అతనికి డిసీజ్ ఉంది. సో అతను కూడా సేమ్ ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ ఎలా అయితే చేత కాదో ఇప్పుడు ఆ డిసీజ్ వచ్చిన పర్సన్ కూడా సేమ్, ఇంకా ఏజ్ అయిపోకపోయినా సరే ఇతనికి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి. అతనేమో ఓల్డ్ ఏజ్ వచ్చి వీక్ అయిపోతే ఇతను యంగ్ ఉన్నా సరే రోగం వచ్చి వీక్ అయిపోయింది కదా. సో అది ఆ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేసిండంట ఆ ప్రిన్స్కి. నెక్స్ట్ 15th భావంలో ఏముందో చూద్దాము. Then the prince again addressed him, looking upon the man compassionately, is this evil peculiar to him, or are all beings alike threatened by sickness? సో ఇప్పుడు మళ్ళీ ప్రిన్స్ అడుగుతున్నాడంట ఆ పర్సన్ని, ఎవరైతే చారిటీర్ ఉండో అతన్ని, ఇప్పుడు ఓల్డేజ్ అనేది నాకు వస్తుంది అని అడిగినాడు కదా, ఓల్డేజ్ అనేది నేను కూడా ఒక ఏజ్కి వెళ్ళిన తర్వాత వస్తుంది అని ఎలా అడిగినాడో, ఈ సిక్నెస్ అనేది కూడా నాకు ఎఫెక్ట్ అవుతుందా,
లేదంటే ఓన్లీ ఇట్లా కొంతమందికి వస్తుందని అడిగితే అప్పుడు ఆ చారియటర్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సో సిక్నెస్ అనేది కామన్, ఇది కూడా అందరికీ రావచ్చు అని చెప్పి అతనికి చెప్పినాడంట. నెక్స్ట్ 16th భావంలో ఏం చెప్తున్నారు, దెన్ ద చారియటర్ ఆన్సర్డ్, ఓ ప్రిన్స్, దిస్ ఈవిల్ ఈస్ కామన్ టు ఆల్. సో ఇది అందరికీ రావచ్చు. థస్ ప్రెస్డ్ రౌండ్ బై డిసీజెస్ మెన్ రన్ టు ప్లెజర్ దో ర్యాక్డ్ విత్ పెయిన్. సో ఇలాంటి డిసీజెస్ ఉన్నాయి అని తెలిసి కూడా మనుషులు ఉన్నంత కాలం సంతోషంగా ఉండకుండా అన్ని డబ్బులు అవి ఇవి అని చెప్పి వాటి వెంట పడి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరు? చారియటర్. ఎవరికి? ప్రిన్స్కి. నెక్స్ట్ 17th. సో 17thలో ఏమంటున్నారు భావంలో, ఆన్ హియరింగ్ దీస్ ఫ్యాక్ట్స్ ద ప్రిన్స్ ఫెల్ట్ అప్సెట్. హీ ట్రెంబల్డ్ లైక్ ద మూన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది వేవ్స్ ఆఫ్ వాటర్ అండ్ ఫుల్ ఆఫ్ సారో హీ అటర్డ్ దీస్ వర్డ్స్ ఇన్ అ లో వాయిస్. సో ఇవన్నీ విన్నాక ఆ ప్రిన్స్ ఎవరైతే ఉందో అతను చాలా అప్సెట్ అయిపోయిందంట. ఇంకా భయం స్టార్ట్ అయింది అతనిలో. లైక్ ఇప్పుడు ఎవరికన్నా భయం అవుతుంది కదా, ఇన్ని డేస్ కింగ్డమ్లో అంత సంతోషంగా ఫుల్ తింటూ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండగా సడన్గా బయటకు వచ్చేసరికి ఇట్లా ఓల్డ్ అయిపోతాము, ఇట్లా రోగాలు వస్తే ఇట్లా వీక్ అయిపోతారు, ఏదో ఒక రోజు చనిపోతారు అని తెలిసినప్పుడు సో ఆ పర్సన్ అనేది భయం అనేది స్టార్ట్ అయింది అతనికి. అప్పుడు భయంతో లో వాయిస్లో ఏమో వర్డ్స్ అన్నాడంట. సో ఏమన్నాడో చూద్దాము. 18th భావంలో ఇచ్చారు మనకి. Even while they see alas this calamity of diseases, mankind can yet feel tranquility. Alas, how great is the ignorance of the people who can smile when still not free from the terrors of disease. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏవైతే అంటే మనుషులు ఎంత సెల్ఫిష్ ఉంటారు, లైక్ వాళ్ళు ఉన్నంతకాలం సంతోషంగా ఉండకుండా అన్ని డబ్బులు అవి ఇవి అని చెప్పి ఎంత సెల్ఫిష్గా ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తారు. ఇలాంటి డిసీజెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి, ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ అలానే ఉంటారు అని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఎందుకు అంటే పర్మనెంట్గా ఉండమని తెలిసినా వాటి వెనకాల ఎందుకు ఉంటారు అని చెప్పి అతను అనుకుంటున్నాడు. ఎవరు? ప్రిన్స్. నెక్స్ట్ 19th భావంలో ఏముంది మనకి, when the royal prince was thus moving on his way, the very same deities Devas created a dead man. The dead body was being carried by some people. Only the charioteer and the prince witnessed them, but none else could see it. సో ఇప్పుడు దేవుళ్ళు ఫస్ట్ ఎవరిని పంపినారు? ఓల్డ్ మ్యాన్ని పంపినారు. తర్వాత ఒక డిసీజ్ ఉన్న పర్సన్ని పంపినారు ఆ ప్రిన్స్ ముందుకి. నెక్స్ట్ ఎవరిని పంపినారు? ఒక డెడ్ బాడీని పంపినారు. సో ఆ డెడ్ బాడీని పంపినారు ఆ దేవుళ్ళు. సో ఆ ప్రిన్స్ ఇంకా చారియటర్ మాత్రమే ఆ డెడ్ బాడీని చూడగలుగుతారు. సో వాళ్ళు చూస్తున్నారు అనమాట ఆ డెడ్ బాడీని. ఈ 19th శ్లోకం భావం అది. నెక్స్ట్ 20th శ్లోకంలో ఏముంది, దెన్ ద ప్రిన్స్ ఎంక్వైర్డ్ ఆఫ్ ది చారియటర్, who is this? He is being carried by 4 persons. He is being followed by miserable people in grief. Though he is well dressed, yet the people are shedding tears for him. సో ఇప్పుడు ఆ నలుగురు మోసుకెళ్తున్నారు, అంటే చనిపోయిన తర్వాత నలుగురు మోసుకెళ్తారు కదా. సో ఆ నలుగురు ఎందుకు అతన్ని అలా మోసుకెళ్తున్నారో అంతగానం రెడీ చేసి, ఇంకా అతన్ని అలా ముందు తీసుకెళ్తుంటే వెనకాల ఎందుకు అందరు ఏడ్చుకుంటూ నడుస్తున్నారు, అసలు ఏమైంది ఆ పర్సన్కి అని చెప్పి ఆ ప్రిన్స్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ వల్ల మనకు అర్థమవ్వచ్చు అతనికి ఎంత లోకజ్ఞానం లేకుండా ఇన్ని రోజులు ఎంత సంతోషంగా పెంచుంటారు ఆ కింగ్ ఇంకా క్వీన్ అతన్ని అని చెప్పి. సో అతను అలా అడగంగానే చారియటర్ చెప్తున్నాడు లైక్ అతను చనిపోయినాడు అని చెప్పి. సో ఇప్పుడు ప్రిన్స్కి ఇంకొక డౌట్ వచ్చిందనమాట, ఇది మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో అతను ఏం అడుగుతాడు, ఏదో ఒక రోజు నేను కూడా చనిపోతానా అని అడిగితే అప్పుడు ఆ చారియటర్ ఏం రిప్లై ఇస్తాడంటే, అందరికీ చావు అనేది ఉంటుంది, ఎవరు పర్మనెంట్గా బతికే ఉండరు, ఎంత రిచ్ అయినా మీరు కూడా చనిపోవాల్సిందే, ఇప్పుడు నేను ఎంత పేదోడినైనా నేను కూడా చనిపోవాల్సిందే, ఇంకా నువ్వు నేను ఒకటే ప్లేస్కి వెళ్తాము అని చెప్పి ఆ చారియటర్ అనే పర్సన్ ఎవరైతే ప్రిన్స్ ఉండో తనకి రిప్లై ఇచ్చేసరికి సో ఆ ప్రిన్స్కి జ్ఞానోదయం అవుతుంది అనమాట. సో ఇది మనకి ఎవరి స్టోరీ అంటే బుద్ధ ఉన్నాడు కదా, సో ఎవరైతే బుద్ధుడు ఉన్నాడో అతని స్టోరీ అనమాట ఇది. ఈ స్టోరీలో ప్రిన్స్ బుద్ధుడే. సో ఎవరైతే కింగ్ క్వీన్ ఉన్నారో వాళ్ళు బుద్ధుడు పేరెంట్స్ అనమాట. సో ఈ స్టోరీ మొత్తం ఫస్ట్ బుద్ధుడికి జ్ఞానోదయం ఎలా అయింది, ఇట్లా దేవుళ్ళు ఫస్ట్ ఓల్డ్ మ్యాన్ని, తర్వాత డిసీజ్ పర్సన్ని, ఆ తర్వాత ఒక డెడ్ బాడీని పంపినప్పుడు బుద్ధుడికి ఏమర్థమైంది, సో ఇప్పుడు నేనున్న ఏదైతే లైఫ్ ఉందో అది కాదు యాక్చువల్ లైఫ్, ఎవరైతే ఇట్లా అంటే ఒక ఓల్డ్ పర్సన్ అయిపోతాను లేదంటే డిసీజ్ వచ్చేస్తుంది చచ్చిపోతాను అని తెలిసి కూడా నేను ఎందుకు అంత మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పి అతను ఏం చేస్తాడు, వాళ్ళ ఫాదర్ ఇచ్చిన అవన్నీ ఏవైతే డబ్బులు ఇల్లు కింగ్డమ్ అన్నీ ఉన్నాయో అవన్నీ వదిలేసి ఎక్కడక్కడ అతను అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. సింపుల్ ఇంకా ప్లెయిన్ లైఫ్ని లీడ్ చేద్దామని చెప్పి. సో అలా బుద్ధుడికి ఇవన్నీ చూసి జ్ఞానోదయం అయ్యి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ ఫాదర్ ఎంత సంపాదించి పెట్టినా సరే
ఏదో ఒక రోజు అతనికి ఇవన్నీ అవుతాయని చెప్పి తెలిసి, సో, అతను ముందే ఫేస్ చేయాలనుకుంటున్నాడు. లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నాడు ప్రాపర్ వేలో. లైక్ సింపుల్‌గా అట్లా బతికేసినట్టు కాకుండా. సో, ఇది మనకి ఈ సెవెంత్ క్వెషన్‌ది స్టోరీ అనమాట. సో, ఈ స్టోరీ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఏం చేయండి, శ్లోకంలో ఏదో ఒక హింట్ పెట్టుకొని భావంలో సేమ్ అదే వర్డ్ ఉండేలాగా, సో, ఆ క్వెషన్‌లో మీకు ఆ వర్డ్ కనపడంగానే భావం అది రాసేసుకోండి. ఇంకా ఏదైతే పద విభాగం, ప్రతిపదార్థాలు ఉన్నాయో అవి మీరు ఏదైతే శ్లోకంలో వర్డ్స్ ఉన్నాయో, ఇంకా భావంలో వర్డ్స్ ఉన్నాయో అవిటి నుంచి వస్తాయి. అవిటిని జస్ట్ గుర్తుపెట్టుకొని ఇంట్రడక్షన్ అన్నిటికి సేమే ఉంటది. సో, ఇది మనకి సెవెంత్ బిట్. నెక్స్ట్ బిట్‌లో ఎయిత్ బిట్ చూద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.